వెల్కమ్ టు మై ఛానల్. చారు అనేది దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఒక సాంప్రదాయ సూప్ లాంటి వంటకం. తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా సాంప్రదాయ వంటకంగా పరిగణింపబడుతుంది. పురాతన కాలం నుండి చారును ఒక ఔషధంగా భావించేవారు. ఆయుర్వేదంలో దీని ప్రస్తావనలు ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, జలుబు లేదా దగ్గు తగ్గించడానికి ఇది అద్భుతమైన గృహ చికిత్సగా పనిచేస్తుంది. జలుబు చేసినప్పుడు రసం పెట్టుకోవాలి అంటారు కదా, జ్వరం వచ్చినప్పుడైనా కానీ మన పెద్దవాళ్ళు. అలాగే గోదావరి జిల్లాల్లో కూడా లచ్చుం చారు అనేది చాలా ప్రాచుర్యం పొంది ఉంటుంది. తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో ఇంట్లో ఉండే దినుసులతో ఈ చారుని తయారు చేస్తారు. చింతపండు రసం, పచ్చిమిర్చి, టమాటాలు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ, అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చితో పోపు పెట్టడం ద్వారా చాలా అద్భుతమైన సువాసన వస్తుంది. వేసవిలో శరీరానికి అవసరమైన ఖనిజాలను, హైడ్రేషన్ అందించి డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. ఇందులోని మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఈ గోదావరి జిల్లాలో చేసే లచ్చుం చారు కూడా చెప్తాను. నేనైతే చేయలేదు, కానీ వినండి. నేను కూడా ఎక్కడో చూసి మీకు అందిస్తున్నాను. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే ఖర్చు తక్కువలో ఎక్కువగా ప్రయోజనాలు ఉండేటువంటివి వాడేవాళ్ళు. మట్టి కుండకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఓ గదిలో మూలను ఉంచి సాంప్రదాయబద్ధంగా లక్ష్మీదేవిని పూజించి ఆ రోజు నుంచి ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళని ఆ కుండలో పోసేవాళ్ళు. ఇలా 4 రోజులు ఉంచితే ఆ నీరు పులుస్తుంది. ఆ పులిసిన కడుగులో వంకాయలు, టమాటా, బెండకాయలు, మునక్కాడ, కొత్తిమీర వేసి తాలింపు పెడితే ఘుమఘుమలాడుతూ లచ్చుం చారు తయారయ్యేది. కాయగూరలతో పాటు ఎండు రొయ్యల తలలో వేసి లచ్చుం చారులో ఉప్పు చేప నంజుకుంటే ఆ టేస్టే వేరంటారు మాంసప్రియులు. బ్రిటిష్ వారు మెచ్చిన వంటకం ఇది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.